ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరొక పునరుత్థాన దినంలో, ప్రభు దినంలో మనమందరం ఈ రీతిగా కూడుకొని దేవుని మాటలు ధ్యానించే కృప ప్రభు మనకిచ్చిన విధానమును బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభుని వెంబడించిన శిష్యులలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందులో పేతురు ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు, యాకోబు, యోహాను, ఫిలిప్పు, వీరిని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ ఉదయకాలంలో మరొక అద్భుతమైన వ్యక్తిని గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎవరో కాదు, మత్తయి. బాగా చదువుకున్నవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, లోకరీత్యా గొప్ప హోదా కలిగినవాడు మత్తయి. మత్తయి అనగా యెహోవా దానము, గాడ్స్ గిఫ్ట్, దేవుడిచ్చిన దానము. మత్తయి తల్లిదండ్రులు అద్భుతమైన రీతిలో ఈ పేరు ఆయనకు పెట్టారు. ఆ పేరుకు తగినట్లుగానే ఆయన జీవితం సార్థకమయ్యింది. మత్తయి వాస్తవంగా రెండు రకాలుగా పిలువబడుతూ ఉంటాడు. మార్కు శుభవార్త, లూకా శుభవార్తలలో అల్ఫయి కుమారుడైన లేవి, సుంకపు గుత్తదారుడు అని చెప్పబడతాడు. అదే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9 మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉంది, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. మిగిలిన వారు ప్రభుని వెంబడించారు అని అంటే వారి పనులకు ఉన్న ప్రాధాన్యత వేరు. అవి వారి సొంత పనులు. ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే విడిచిపెట్టవచ్చు. వాటి పట్ల ఉన్న బాధ్యత కూడా తక్కువే. కానీ ఇక్కడ మత్తయి హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఏజెంట్ బిట్వీన్ జూస్ అండ్ రోమన్ గవర్నమెంట్. రోమా ప్రభుత్వం తరపున ఒక ఏజెంట్గా, పన్నులు వసూలు చేసేవాడిగా, ఒక బాధ్యత కలిగిన స్థితిలో మత్తయి కనిపిస్తూ ఉంటాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూచినట్లుగా ప్రభువు యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరంలో వెళుతూ పేతురు, ఆంద్రేయును చూసి పిలిచినట్లు, యాకోబు, యోహానును చూసి పిలిచినప్పుడు వారు వెంటనే ప్రభుని వెంబడించినట్లు, ఇక్కడ మత్తయి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండగా యేసయ్య అతనిని చూచి నన్ను వెంబడించు. ఒక బాధ్యత ఉంది, ఒక టార్గెట్ ఉంది. ప్రభుత్వానికి లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మత్తయి ఆ జాలరును పిలిచినప్పుడు ఎలా వారు వెళ్ళిపోయారో మత్తయి కూడా అలాగే ప్రభుని వెంబడించెను అని చదువుతున్నా. హల్లెలూయా. వెరీ పెక్యూలియర్ క్యారెక్టర్. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తన ఇంటి వారైతే నచ్చ చెప్పొచ్చు, తన జాతి వారైతే నచ్చ చెప్పొచ్చు, కానీ రోమా ప్రభుత్వం దగ్గర పనిచేస్తూ
ప్రభు పిలిచిన వెంటనే పనిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించట ఎంత అద్భుతమైన విషయం అది. ప్రియులారా, ఈ మత్తయిని గూర్చి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి శిలువ మరణ పునరుత్థానముల తరువాత బహు కొద్ది కాలమే మత్తయి జీవించారు, ప్రభు పరిచర్య చేశారు. యోదయ, ఇథియోపియా, పర్షియా ఈ ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించి ఇథియోపియాలో ఆయన ప్రభు నిమిత్తమై హతసాక్షి అయినట్లుగా ఆధారాలతో బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఇంకా గమనించినట్లయితే మత్తయి జీవితంలో ఉన్న విశిష్టత ఏమిటి అనంటే, మిగిలిన 3 సువార్తల కంటే భిన్నంగా మత్తయిలో 28 అధ్యాయాలు మనం చూస్తాం. ఇట్స్ ఎ సైజబుల్ గాస్పెల్ బుక్. It speaks volumes about the Lord Jesus as the King of the Jews. యూదుల రాజుగా యేసయ్యని గురించి ప్రకటించే సువార్త గ్రంథము మత్తయి శుభవార్త. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము అలాగే ప్రకటన గ్రంథంలో ఈ ఇరువురు భక్తులకు, దైవజనులకు ప్రభువు దర్శనాలు ఇస్తారు. 2 దర్శనాలు ఇస్తారు. ఆ దర్శనంలో మనిషి ముఖము కలిగి రెక్కలు కలిగిన ఒక రూపం, సింహము ముఖము కలిగి రెక్కలు కలిగి ఉన్న మరొక రూపము, ఎద్దు ముఖము కలిగి రెక్కలు కలిగి ఉన్న మరొక రూపము, అలాగునే గ్రద్దను పోలిన, పక్షి రాజును పోలిన రెక్కలు చాపినట్లుగా ఉన్న మరొక రూపం. ఈ 4 రూపాలతో కూడిన దర్శనాలు యెహెజ్కేలు ప్రవక్తకు, అలాగే ప్రకటన గ్రంథ రచయిత అయిన యోహాను భక్తునికి అనుగ్రహించబడినట్లు మనం చూస్తాం. ఈ 4 రూపాలు దేనికి సాదృశ్యమండి అని అంటే, 4 రూపాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. ఈ 4 రూపాలు 4 సువార్తలకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. అందులో మొదటి సువార్త గ్రంథము, మొదటి రూపము దేవదూతను పోలిన లేక మనిషి ముఖమును కలిగి ఉన్న రూపము. ఇది ఏదో కాదు, కానీ మత్తయి శుభవార్తకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఏనాడో దేవుడు ఈ 4 సువార్తల సాదృశ్యాన్ని యెహెజ్కేలు కాలంలోనే దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అలాగే 2వ రూపం చూసినట్లయితే సింహము యొక్క ముఖమును పోలిన రూపం. అది మార్కు శుభవార్త. ఎందుకనండి అనంటే, మార్కు శుభవార్త ఆరంభమే మనం చూస్తే యేసుక్రీస్తు సువార్త ప్రకటన, ఆయన బోధ. యోహాను భక్తుడు బాప్తిస్మిచ్చి యోహాను యేసయ్యని గురించి ప్రకటించటం, మారు మనస్సును గూర్చి, రక్షణను గూర్చి తెలియచేస్తూ సువార్త మొదటి అధ్యాయం నుండి ఆరంభమవుతూ ఉంది. సింహ గర్జన. ఆ తర్వాత 3వది చూసినట్లయితే లూకా శుభవార్త ఎద్దు రూపమును పోలిన
ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకని ఎద్దు రూపం అండి అనంటే, ఆయన ఆదాముకు కుమారుడిగా, మనుష్య కుమారుడిగా చెప్పబడ్డాడు. ఆయన ఒక శ్రమ సేవకునిగా చెప్పబడ్డాడు. శ్రమించేవాడిగా, భారాన్ని వహించేవాడిగా, బాధ్యత కలిగిన వాడిగా చెప్పబడుతుంది. ఆ తర్వాత చివరిగా యోహాను శుభవార్త పక్షిరాజు ముఖము కలిగిన రూపాన్ని పోలినదిగా, అంటే ఆకాశమునకు పరమండలానికి సమీపంగా ఎత్తైన స్థలములో విహరించే పక్షిరాజు. ప్రియులరా, మత్తయి శుభవార్తను మనం చూసినప్పుడు ఈ మత్తయి భక్తుడు యేసు ప్రభు వారిని లోకానికి ఎలా చూపుతూ ఉన్నారండి? దేవదూత ముఖము కలిగిన రూపము, మనుష్య ముఖము కలిగిన రూపము, రెక్కలు కలిగి ఉన్నటువంటి రూపము. ఇందులో యేసు ప్రభు వారి జీవితము, ఆయన పరిచర్య, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఇవన్నీ కూడా చక్కగా మనము చూస్తూ ఉంటాం. మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్న మత్తయి శుభవార్త ఎంతగా విశ్లేషించి మరి ఏ సువార్త గ్రంథంలో వ్రాయబడలేదు. ఒకటి, కొండ మీద ప్రసంగము, మత్తయి శుభవార్త 5, 6, 7 అధ్యాయాలు. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే ఈ లోకం యొక్క అంతము ఎలా ఉండబోతుంది, మనుష్య కుమారుని రాకడకు ముందు ఏం జరగబోతున్నాయి, చాలా విస్తృతంగా మత్తయి శుభవార్తలోనే అవి వ్రాయబడినట్లు చూస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు వారి బోధలు అనేక ఉపమానాలుగా చెప్పబడినట్లు మత్తయిలోనే మనం చదువుతాం. ఒక గొప్ప విశ్లేషణ మత్తయి శుభవార్త మనకు అందిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ మత్తయి యూదులకు అసహ్యమైన వాడు. ఎందుకనండి అసహ్యము? చదువుకున్నాడు కదా, మంచి స్థితిలో ఉన్నాడు కదా అని అంటే నిజమే. కానీ మత్తయి చేస్తూ ఉన్న పనిని బట్టి యూదులు ఎంత మాత్రము మత్తయిని ప్రేమించలేదు, దగ్గరకు రానివ్వలేదు. యూదులు ఇతరులకి ఎవరికి పన్ను కట్టడానికి ఇష్టపడరు. తమ యొక్క పన్నును దేవునికి మాత్రమే, ఆయన సమాజానికి మాత్రమే కట్టువారుగా, దేవుడే మా మీద అధిపతి, ఆయనకే హక్కు ఉంది అని నమ్మినటువంటి వారు. అందుకనే సుంకపు గుత్తదారులంటే వారికి పరమ అసహ్యం. యూదులు అసహ్యించుకునే ఒక వృత్తిలో మత్తయి ఉన్నాడు. యూదులు అసహ్యించుకున్నారు, కానీ ప్రభు మత్తయిని అసహ్యించుకోలేదు. ఈ లోకంలో చాలా వర్గాలు, చాలా రకాల ప్రజలు ఉన్నారు. కొన్ని రకాల ప్రజలు ఇతరులకు ఇష్టం ఉండరు. వారి ప్రొఫెషన్ని బట్టి కానీ, వారి అలవాట్లను బట్టి కానీ, వారి యొక్క జాతిని బట్టి కానీ ఇతరులు వారిని దగ్గరకు రానివ్వరు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు, ఆయన అందరికీ ప్రభువు, అందరినీ ప్రేమిస్తున్నవాడు, అందరూ తన యొద్దకు రావాలని కోరుకుంటున్నవాడు. కాబట్టి మత్తయిని ప్రభు ప్రేమించారు అని పిలుచుకున్నారు. ఒకప్పుడైతే రోమా ప్రభుత్వంలో వాళ్ళ చేతి క్రింద ఒక సాధనంలాగా, ఒక పాత్రలాగా, పనిముట్టులాగా వాడబడ్డాడు. కానీ ప్రభు పిలుపు పొందుకున్న తరువాత మత్తయి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సర్వశక్తిమంతుడైన, సర్వాధిపతి అయిన
దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా మత్తయి వాడబడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం. ప్రభు పిలిచిన 12 మంది శిష్యులలో ఒకరు మత్తయి. ప్రభు చేసిన అద్భుతాలు, అనేక అద్భుత కార్యాలు, అలాగే ఉపమానాలు, ఆయన చేసిన బోధలు, ఆయన జీవితం, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందుకున్న శిలువ మరణము, పునరుత్థానము, పరలోక ఆరోహణము, వీటన్నింటి గురించి విశేషంగా చెప్పినవాడు మత్తయి. ఈ మత్తయి శుభవార్తలో ప్రధానంగా మత్తయి భక్తుడు యేసయ్యను ఏ రీతిగా లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు అని అంటే మిగిలిన వారు ఎవరికి కుదరలేదు. అలాగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసు క్రీస్తు వంశావళి. ఎంత చక్కగా ఆ జీనియాలజీ, ద లీనియేజ్ ఆఫ్ కింగ్ డేవిడ్. అంతేకాదు యేసయ్యను దావీదు వంశాంకురంగా ప్రకటించటమే కాకుండా, పరిచయం చేయటమే కాకుండా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి తూర్పు దేశపు జ్ఞానులు సత్యాన్వేషణ చేస్తూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? దట్ ఈస్ హౌ ద లైఫ్ ఆఫ్ జీసస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. యేసు క్రీస్తు వారిని అన్వేషిస్తూ వచ్చిన తూర్పు దేశపు జ్ఞాన యూదుల రాజు కొరకు మేము వచ్చాం. ఆయన ఎక్కడున్నారు? ఎంత అద్భుతంగా వ్రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, నీవు రాజువా? పిలాతు అంటాడు, అవును నీవన్నట్లుగా నేను సత్యమునకు రాజును అంటాడు. ఆ తర్వాత పిలాతు యేసయ్యను బయటకు తీసుకువచ్చి ఆయన సిలువేడు అని చెబుతున్న ప్రజలందరితో పిలాతు అంటాడు, ఇదిగో మీ రాజు. హల్లెలూయా! జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జూస్. ఆ పై విలాసం కూడా శిలువ మీద అదే కదా వ్రాయబడింది. యూదుల రాజు నజరేయుడైన యేసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన రీతిలో ఈ మత్తయి భక్తుడు యేసయ్యను లోకానికి చూపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం బ్రతికాడండి మత్తయి అంటే? బహు కొద్ది కాలమే. యేసయ్య శిలువ మరణ పునరుత్థానముల అనంతరం ఆయన ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్న మీదట బహు కొద్ది కాలం యూదయ, ఇథియోపియా, ఆ తర్వాత పర్షియా, ఈ ప్రాంతాల్లో విప్లవాత్మకమైన పరిచర్యను జరిగించి ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసినవాడు, బలియాగమైన వాడు, హతసాక్షిగా మారినవాడు మత్తయి. ఈ మత్తయి శుభవార్తలోనే ఈ అద్భుతమైన గ్రేట్ కమిషన్, ప్రభుని యేసుక్రీస్తు వారి చివరిగా ఇచ్చిన ఆజ్ఞ, ఆయన శిష్యులకు, అనుచరులకు, విశ్వాసులకు, ఆయన వెంబడించే బిడ్డలకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, వారిని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గాయకొనవలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అద్భుతమైన ది గ్రేట్ కమిషన్ ఈ మత్తయిలో నేను చూస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా,
ఈ మత్తయి భక్తుని దగ్గరకు ప్రభు ఒక దినమున ఆతిథ్యానికి ఆహ్వానింపబడ్డాడు. అక్కడికి వెళ్ళినప్పుడట అక్కడ పాపులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. వీరందరిలో యేసు ప్రభువారు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. సుంకర్లు దాని ప్రశ్న మన మత్తయి సువార్తలో చాలాసార్లు అనేక ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడుతూ ఉంటాయి. యేసయ్య అధికారం కలిగిన బోధకునిగా ఆయన లోకానికి కనపడుతూ ఉంటాడు. మత్తయి భక్తుడు ఎ ఫ్యాసినేటింగ్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభుని వెంబడించిన అత్యాసక్తి కలిగిన శిష్యులలో ఒకడు. ప్రభుని గురించి ఇంకా 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 రాయాలన్న కోరిక కలిగిన వాడు, ప్రభు కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు. ఆయన యెహోవా దానము తిరిగి దేవుని కొరకే సమర్పించబడి తన జీవితాన్ని హతసాక్షిగా ప్రభుకు అప్పగించిన వాడు మత్తయి. ప్రియులారా, ప్రభు నమ్ముకుని మనం విశ్వాసులుగా ఉంటున్నాం. మనం అట్టి స్థితిలో ఆయన నామ మహిమార్థమై మన జీవితాలు కొనసాగినట్లు ప్రభుత్వడి చూద్దాం. ఆయన మేళ్లతో కృపలతో నింపబడిన వారంగా మనం ముందు ప్రార్థించుదాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా స్థుతులకు పాత్రుడా, నీకు వందనాలు అయ్యా. లోకము విసర్జించిన వారిని, లోకము తృణీకరించిన వారిని, లోకము హీనముగా చూసిన వారిని మీరు ప్రేమించి చేరదీసి మీ హృదయానికి దగ్గరగా చేర్చుకుంటున్న దేవుడవు నీవు. అటు నీ కార్యాన్ని భక్తుడైన మత్తయి జీవితంలో మేము చూస్తున్నాం. యూదులకు అసహ్యకరమైన వాడు, యూదుల చేత తృణీకరించబడిన వాడు, వెలివేయబడిన వాడు. మీరైతే మత్తయి దగ్గరకు వెళ్ళి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నావు. మీరు ఎవరిని విడిచిపెట్టట్లేదని, ఎవరిని త్రోసివేయట్లేదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని హత్తుకోవాలి. మీ పిలుపు పొందుకున్న తర్వాత నిన్ను వెంబడించే వారంగా ఉండాలి. నీ మార్గంలో జీవించాలి, నిన్ను గణపరచాలి. విశేషమైన నీ బోధలను, నీ అద్భుత ఆశ్చర్య కార్యాలను లోకానికి వెల్లడి చేసే వారంగా ఉండాలి. సహాయం చేయండి. మీరే మహిమ పొందండి ఆయన. యెహోవా దానముగా చెప్పబడే మత్తయి జీవితం తిరిగి మీ కొరకే సమర్పించబడినట్లుగా మా జీవితాలు నిన్ను గణపరిచేవిగా, నీ కృపలో కొనసాగేవిగా ఉండుటకు ఆదరించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మత్తయి భక్తుని జీవితం వల్ల ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఇది దేవుని దానము, నా జీవితము దేవుని దానము అని గుర్తిరిగి మీ కొరకే సమర్పించబడిన జీవితాలు కలిగి నీ కృపలో వాడబడినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.